ఓం గంగణపతే నమః. మిథున రాశి జాతకులకి ప్రధానంగా గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల పరంగా శుక్రుడంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో తెలుసుకోవడం జరుగుతుంది. మిథున రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే రాజయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది. రాశిలో బృహస్పతి సంచారం, ధనస్థానంలో అంతా కూడా బృహస్పతి మార్పు, ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు జూన్ 1 తారీఖు నుంచి మార్పు జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఇక్కడ ఏప్రిల్ 15, 21 తారీఖులో అంతా కూడా మార్పు, ఉచ్చస్థానంలో మార్పు, మీనరాశిలో శని భగవాన్తో పాటు కలిగి అని చెప్పడం జరుగుతుంది. మీకు రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా బృహస్పతి అనుగ్రహం, శుక్రుడు అనుగ్రహం మరియు సూర్య భగవానుడు అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు. సప్తమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్థానంలో ధనాధిపతి అంతా కూడా యోగకరంగా ఉండడం, ధనకారకుడైన బృహస్పతి అంతా కూడా ధనస్థానంలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, ఇక్కడ యోగకరంగా మీకంతా కూడా మిత్రగ్రహం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మీకంతా కూడా అఖండ రాజయోగ ప్రాప్తి, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సంఘంలో గౌరవం పెరగాలన్నా, విదేశంలో స్థిరత్వం లభించాలన్నా, ప్రధానంగా పొలిటికల్ రంగంలో కూడా మంచి పదవి లభించాలన్నా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి కలగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇదంతా కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం, లక్ష్మీనారాయణ ఆరాధన అంతా కూడా చేసుకోవడం, విష్ణు సహస్రనామం పట్నం ప్రతించి కూడా చదువుకోవడం, పెసర్లను దానం చేసుకోవడం, పెసర్లని మరియు మిరువులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అపమచ్చు దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా ఎవరైతే విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసి, విద్య కోసం ప్రయత్నం చేసి, మంచి యూనివర్సిటీలో అంతా కూడా సీట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 1 తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు దాకా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని గ్రహాలు మిత్రమైన ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి నవగ్రహాలకి అభిషేకం, శాంతి హోమాది కార్యక్రమాలు, రుద్రహోమం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం, దత్తాత్రేయ కవచాన్ని, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం కానీ, ప్రధానంగా పుణ్యక్షేత్రంలో అంతా కూడా పరమేశ్వరుడికి అంతా కూడా రుద్రోహమాన్ని ఆచరించడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం కూడా ఆచరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్ముల మాలలంతా కూడా అమ్మవారికి తరచుగా మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున పసుపు కొమ్ములతో చేసిన హారంలాగా చేసిన మాలనంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్లను దానం చేయాలి. ప్రతి శుక్రవారం రోజున బొబ్బర్లని, ప్రతి గురువారం రోజున శనగల్ని దానం చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మంగళవారం రోజున మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పును దానం చేయడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం, దానిమ్మ పళ్ళను దానం చేయడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణంగా గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఏ రాశి వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటిదంటే కుంభరాశి జాతకులు 3వ దశలో ఉన్నారు. మీకంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులకు కూడా శుభకార్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, రుద్రహోమాన్ని ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఇంకో రాశి ఏంటంటే ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కానీ మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాను ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేయడం, పుష్మాల దానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తగ్గి శీఘ్రంగా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మిగతా రాశుల వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికి అంతా కూడా యోగకరంగా ఉండడానికి ప్రయత్నించే కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శుక్రుడికి, అంగారకుడికి మరియు రాహుకి, శని భగవానుడికి, బుధుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, త్రిసూక్త పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్య యజ్ఞాది ఫలితం లభిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం, ధనం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులంతా కూడా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది. అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది.
ఇక్కడ ప్రధానమైన దోషకారిగా ఉన్న గ్రహాలు ఏంటంటే శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా దోషకారిగా ఉన్నారు. శనీశ్వరుడు, రాహు, కేతు మరియు సూర్య భగవానుడికి ఇక్కడ బృహస్పతికి అంతా కూడా జపం, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం, చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో, పసుపుతోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, శివపార్వతుని కళ్యాణం చేసిన వాళ్ళకి సిద్ధంగా కళ్యాణ యోగం ప్రాప్తి కలగడానికి మిథున రాశి జాతకులంతా కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకంతా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 1 తారీఖు నుంచి జరుగుతుంది. తద్వారా విశేషమైన పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా శని భగవానుడికి సప్తమాధిపతి శని భగవానుడి వద్ద కూడా ప్రీతికరంగా మీరంతా కూడా జపము, హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి, శుక్రుడికి, అంగారకుడికి, ఇక్కడ బుధ భగవానుడికి, చంద్ర భగవానుడికి అంతా కూడా జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల, నవగ్రహాలకు అభిషేకం, జపాలు ఆచరించడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు తప్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడంతా కూడా మిత్రగ్రహంలో కలియిక అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడంతా కూడా అష్టమ స్థానంలో దోషకారిగా ఉన్నారు కావున శని భగవానుడి ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, మీరంతా కూడా నలము దానం చేయడం, శుక్రుడికి, అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి, బుధుడికి మరియు రాహుకంతా కూడా జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శని భగవానుడికంతా కూడా తైలాభిషేకం చేయించి నలము దానం చేయడం వల్ల విశేషంగా పుణ్యప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాశి అధిపతి అంతా కూడా ఇక్కడ ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. బుధాత్యోగంలో అంతా కూడా మేషరాశిలో సూర్య భగవానుడు అంతా కూడా మిత్రగ్రహాల యొక్క కలియిక అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా వృత్తిలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా అఖండ పుణ్యయోగ ప్రాప్తి, దత్తాత్రేయ ఆరాధన, మేధా దక్షిణామూర్తి వారి ఆరాధన అంతా కూడా ఆచరించుకోవడం, శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన బద్దలు కలగడానికి కన్యారాశి జాతకులకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. శని భగవానుడు ప్రీతికరంగా నందనము దానం చేసుకోవడం, ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం, ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమ్మ పళ్ళను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి అని శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ సూర్య భగవానుడు మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ప్రధానంగా శనీశ్వరుడికి, రాహుకి, శుక్రుడికి, అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనుసు రాశి జాతకులకంతా కూడా దశమస్థ శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కాబట్టి శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా జపము, హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా శ్రీ సూక్త విధానంగా మీరంతా కూడా జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కనకదార స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం కూడా శ్రేష్టమైన ఫలితం పొందుతారు. మరియు మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా తామర పూలతో యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం, ప్రధానంగా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. మీకంతా కూడా జాతకరీత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహుడికి, సూర్య భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా మీరంతా కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
మీనరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉండదు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకం మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా దోషాలకంతా కూడా జాతకాన్ని మీరంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరు విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్యజ్ఞాన ఫలితం కలుగుతుంది. దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని, మీకు అష్టైష్ట ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం. తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే.